ఈ వీడియోలో మనం లైఫ్ ఇన్సూరెన్స్కి మరియు హెల్త్ ఇన్సూరెన్స్కి తేడా తెలుసుకుందాం. లైఫ్ ఇన్సూరెన్స్ మెయిన్ పాలసీ హోల్డర్ అన్ఫార్చునేట్గా మరణించినప్పుడు పాలసీ హోల్డర్ ఫ్యామిలీకి ఆర్థిక అవసరాలను సురక్షితం చేస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ మెయిన్ ఎయిమ్ పాలసీ హోల్డర్ మరియు డిపెండెంట్స్కి క్వాలిటీ హెల్త్ కేర్ మరియు ట్రీట్మెంట్ ఫెసిలిటీ ఇస్తుంది. మొదటిది, ఎందుకు ఇందులో ఇన్వెస్ట్ చేయాలి? లైఫ్ ఇన్సూరెన్స్లో ఇన్ కేస్ మెయిన్ పాలసీ హోల్డర్ సడన్గా మరణిస్తే పాలసీ హోల్డర్ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సెక్యూర్ ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్లో కరెంటు సిచ్యువేషన్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఎక్స్పెన్స్తో కూడుకున్నది. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీ మెడికల్ ఎక్స్పెన్సెస్ని భరిస్తుంది. రెండవది, అమౌంట్ పేయబుల్. లైఫ్ ఇన్సూరెన్స్లో మెచ్యూరిటీ టైంలో మొత్తం అమౌంట్ చెల్లిస్తుంది. హెల్త్ ఇన్సూరెన్స్లో మెడికల్ ఎక్స్పెన్సెస్ అప్ టు సమ్ ఇన్సూర్డ్ వరకు కవర్ అవుతాయి. మూడవది, టైప్ ఆఫ్ కవర్స్. లైఫ్ ఇన్సూరెన్స్లో ఇండివిజువల్ కవర్ మరియు గ్రూప్ కవర్ ఉంటుంది. హెల్త్ ఇన్సూరెన్స్లో ఇండివిజువల్, ఫ్యామిలీ మరియు గ్రూప్ కవరేజ్ ఉంటుంది. నాలుగవది, అడిషనల్ బెనిఫిట్స్. లైఫ్ ఇన్సూరెన్స్లో పాలసీ కవరేజ్ పైన చాలా బెనిఫిట్స్ యాడ్ అవుతాయి. ఎగ్జాంపుల్, మెచ్యూరిటీ బెనిఫిట్, సరెండర్ బెనిఫిట్స్ మరియు లాయల్టీ అడిషన్స్ ఎట్సెట్రా. హెల్త్ ఇన్సూరెన్స్లో కొన్ని పాలసీస్లో ఫ్రీ హెల్త్ చెకప్ మరియు నో క్లెయిమ్ బోనస్ యాడ్ అవుతాయి. ఐదవది, టైప్ ఆఫ్ ప్లాన్స్. లైఫ్ ఇన్సూరెన్స్లో టర్మ్ ప్లాన్స్, సేవింగ్స్, చైల్డ్ రిలేటెడ్ మరియు రిటైర్మెంట్ ప్లాన్స్ ఎక్సెట్రా ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్లో కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ మరియు క్రిటికల్ ఇల్నెస్ కవర్ ఎక్సెట్రా ఉంటాయి. ఫైనల్ వన్, ట్యాక్స్ బెనిఫిట్స్. లైఫ్ ఇన్సూరెన్స్లో అండర్ సెక్షన్ 80C మరియు 10D, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్లో అండర్ సెక్షన్ 80Dలో ట్యాక్స్ బెనిఫిట్స్ పొందగలరు. మరిన్ని వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.